అండ్ ది రూలింగ్ ద ఏమంటారు పీపుల్ రూల్ చేస్తున్న వాళ్ళు. ఎనీవే నేను వాడికి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాన్న ఓకే నువ్వు 10th అయిపోయిన తర్వాత వచ్చినారికి వచ్చి అడుగుతున్నావు ఇంత ఏంటి ఎంపీసా బైపీసా సిఈసా అని, బట్ మరి ఈ 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసిన అడిగినవాడు నేను. ఏ 10 సంవత్సరాలు? 1 2 3 4 10th దాకా వాడు ఏం చేసింది మరి? అప్పుడు ఏం చేసింది వాడు? నాకు డౌట్ క్లారిఫై చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? బస్, ఇంకా కార్, బైక్, ట్రైన్. ఉరుక్కుంటా పోలేను, అంత ఎనర్జీ నాకు లేదు, సాహసం నేను చేయలేను. సరే నేను దాన్ని బస్ ర్యాలీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మంచి కార్లు వస్తారు, బైక్ వస్తారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది కాబట్టి నేను కూడా టీచర్ అవుతా. సినిమా వల్ల ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ బాగా మంచిగా ఇలా ఇస్తారు, నేను కూడా ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా. మా మామ కొడుకో లేకపోతే ఇంకొక ఆయనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన మంచిగా ఏసీలో కూర్చొని పని చేస్తాడు, మంచిగా ఇంజనీర్ అవుతా. అంతేనా? మెజారిటీ ఆఫ్ గోల్స్ ఇట్లా డిసైడ్ అవుతాయి. ఎట్లా నేను చెప్పినట్టు ఇప్పుడు సార్ నో. లేకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, సార్ నేను డీజే బాయ్ అవుతా, మా ఇంటికాడ మామూలుగా ఒక సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఆయన రోజు 2000 ఇస్తాడు, సాయంత్రం ఒక బాటిల్ ఇస్తాడు, కకర్నాకు ఉంటుంది, ఇక మస్తు 2 రోజు 2000 అంటే ఎన్ని అయితే నెలకు 60,000 కథనా కాలికేషన్ ఉంటుంది, సరిపోతే మాకు అనుకుంటారు. సార్ నో. అనుకుంటారా? వన్ స్కూల్కి వస్తున్నారు అనిపిస్తుంది కదా నాకు. ఇప్పుడు 7th క్లాస్ అడిగినా, మేడం నేను ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, నాకు ఎందుకు ఈ మ్యాథ్స్, నాకు ఎందుకు ఈ సైన్స్, నాకు అదే చక్కగా నేర్పి అడిగినా. బట్ రిమెంబర్, ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ యూనిక్ నేచర్. ఆ సబ్జెక్ట్ నుంచి ఒక క్యారెక్టరిస్టిక్ మనం తీసుకుంటాం, అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. ఆ అకాడమిక్ స్టాండర్డ్ బిల్డప్ చేయడానికి సంబంధించి ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, దానికి సంబంధించి నువ్వు వెళ్ళాలి అని అంటే మినిమం సర్టిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఉండాలా లేదా? మాకు ఇంటర్మీడియట్ ఒకసారి చెప్పాడు, సంతోష్ సార్ అని, మ్యాథ్స్ 1 ఇయర్ చెప్తుండే. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు చాలా మంది మామూలుగా క్లాస్లో ఇంటికి వెళ్ళి సెంటర్లు వేస్తూ ఉంటారు కదా, అరే ఇప్పుడు సెంటర్ మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది ఇప్పుడు అయ్యు, కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడు మేబీ 2007, 2008, 2009 అప్పుడు చెప్పిండు. బట్ ఇప్పుడు అది ట్రూ అయింది. ఈ రోజు మార్కెట్లో బయటకు వెళ్తే ఒకవేళ నీకు మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే నీకు అవకాశాలు కాదు, దగ్గరకు వచ్చి మాట్లాడి కూడా ఇవ్వలేడు. అది పరిస్థితి. నాకు అప్పుడప్పుడు మా పిల్లలు చూస్తే బాగా అనిపిస్తుంది, తమ్ముళ్ళని చూస్తే. ఇలా చూస్తే కొద్దిగా మామూలుగా ఓకే అయినప్పటికీ తమ్ముళ్ళని చూస్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మిస్గైడ్ అయ్యి అక్కడ నుంచి అవుతారు. వీళ్ళకి అంతో కొంత అవకాశాలు ఉన్నా లేకున్నా బయటకు వెళ్ళారు ఎక్కువ. మాకేందనంటే పాపం మగపిల్లలం కదా, బయట తిరుగుతూ ఉంటాం, చిరగొట్టలు ఎక్కుంటారు మాకు. ఏముంది మామ చదువుకుంటే ఏమొస్తుంది, చదువుకున్న జాబులు చేస్తురా, గాడు మా ఇంటికాడ మళ్ళీ వేసాడు కదా, నాకు చదివిండు, ఏమైనా లాస్ట్ ఇంటికాడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటుండు అంటారా? ఉన్నారా ఇట్లా? అక్కలు కూడా ఉంటారు, చాలా మంది ఇంటికాడ ఉంటారు, మన అక్కలు అన్న చెల్లెలు వాళ్ళు ఉంటారు, ఏమంటారు బాగా చదువుకుంటారు, బీటెక్లు చేస్తారు, లాస్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఎందుకు? వన్